శ్రీకాకుళం జిల్లా మందసలో ఎయిర్పోర్ట్ నిర్మాణం వద్దంటూ స్థానిక సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు స్థానికులు. రాంపురం, బి గంగువాడ, ఎం గంగువాడ, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన బాధితులు ధర్నా నిర్వహించారు. ఎయిర్పోర్ట్ వద్దు అని భూములే ముద్దు, ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూములు తీసుకోవద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ రద్దు చేసుకోకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 1383 ఎకరాల భూమి అవసరం ఉండగా ఒక్క మందసలోనే బిడిమిలో 929 ఎకరాలు, బేతాళపురంలో 94 ఎకరాలు, లక్ష్మీపురంలో 24 ఎకరాలకు పైగా భూమి అవసరమని అధికారులు గుర్తించారు. మందస మండలంలో రాంపురం గ్రామంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన చేశారు సమీప గ్రామాల రైతులు. ఈవేళ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో మందస మండలం అలాగే వజ్రపుకొత్తూరు మండలాలకు సంబంధించి భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తామని చెప్పి ప్రకటించింది. అయితే ప్రజల అభిప్రాయం ఏమిటి అన్నది ప్రభుత్వం తెలుసుకోకుండా ఏకపక్షంగా దానికి నోటిఫికేషన్ ఇచ్చి మేము భూసేకరణ చేస్తామనడంతో జనం తీవ్రమైనటువంటి ఆందోళన, అసంతృప్తితో ఉన్నారు. ఈవేళ ఎయిర్పోర్ట్ వలన మాకు జరిగే ప్రయోజనం కంటే మా భూములు, మా ఇల్లు, మా గ్రామాలు మాకు తీవ్రమైన నష్టం జరుగుద్ది. మేము తరతరాలుగా దీన్ని నమ్ముకుని జీవిస్తున్నాం. మా జీవనోపాధిని దెబ్బతీయొద్దు అని చెప్పి జనం అందరూ ముక్త కంఠంతో చేస్తున్నారు. అందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ జనం అభిప్రాయాన్ని అనుగుణంగానే ప్రభుత్వం చేయగలని బలవంతంగా భూసేకరణ చేయొద్దు. బలవంత భూసేకరణ చేసి ఏమైనా ప్రజల మీదకి వస్తే ఖచ్చితంగా జనం తరపున నిలబడి ఈ ఆందోళన పోరాటాల్లో మేము భాగస్వామ్యం అవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఎయిర్పోర్ట్ అంటే అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు, దానికైతే